అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. సంఖ్యాశాస్త్రం ప్రకారం మనం ఏ తేదీలో అయితే పుడతామో, ఆ తేదీ ప్రకారం మనం ఏ విధంగా ఉంటామో, అండ్ మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, మన లైఫ్‌లో మనం ఏ విధంగా ఉండబోతామో అనేది కూడా తెలుసుకోవచ్చట. కొంతమందితో మాత్రమే లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటామా? లేకపోతే అందరితో మనం ఈజీగా మాట్లాడగలుగుతామా? ఎంతవరకు మనం జీవితం అనేది ఆనందంగా గడుపుతాము? అండ్ వీళ్ళ లైఫ్‌లోకి వచ్చే ఆ ఉత్తమ భాగస్వాములు ఎవరు, ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ 7వ సంఖ్యకు చెందుతారట. ఈ సంఖ్యను కేతు ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈ కేతు కారణంగా వీరు ఆధ్యాత్మికతకు ఆసక్తిగా చూపించేవారు. అండ్ ఎక్కువగా డబ్బులు సంపాదించాలి అని కూడా అనుకుంటారు. అండ్ తెలివిగా ఉండే వీరు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కువ మంది స్నేహితులను చేసుకోవడం వీరి అభిరుచి అయితే కాదు. బట్ కొంతమందితో మాత్రమే గాఢమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఎక్కువ మందితో స్నేహం చేయకుండా ఉన్న వాళ్ళతోనే ఎక్కువగా ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. అయితే కొన్ని ప్రత్యేక సంఖ్యల వ్యక్తులతో వీరి సంబంధం అనేది ఎక్కువగా బలంగా ఉంటుంది. అండ్ 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే గనక వీళ్ళందరూ కూడా 1వ సంఖ్యకు చెందిన వాళ్ళవుతారు. ఇక వీరు స్వతంత్ర ఆలోచన కలిగి ఉంటారు. ఎదుటి వాళ్ళ మీద అస్సలు డిపెండ్ గారు. ఇక చూసుకుంటే గౌరవం కానీ, నిజాయితీ కానీ వీళ్ళ జీవితంలో ముఖ్యమైన అంశాలుగా వీళ్ళు భావిస్తారు. ఇవి లేకపోతే ఇంక లైఫ్ మనం లీడ్ చేయలేమేమో అన్న విధంగా కూడా కొంతమందుంటారు. ఇక 1వ సంఖ్య కలిగిన వాళ్ళు 7వ సంఖ్య ఉన్న వాళ్ళతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. సో, ముందు నేను కొన్ని తేదీలు చెప్పాను కదా! అవి 2 ఈ తేదీలలో పుట్టిన వాళ్ళతో ఎక్కువ స్నేహబంధం అనేది కూడా ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల బంధం అనేది సుస్థిరంగా ఉంటుంది. అండ్ ఇద్దరి స్వభావాల్లో కూడా కొన్ని తేడాలు ఉన్నా వారి ఆ బంధం వల్ల ఇంకా దగ్గర చేసేందుకు సహాయపడుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే 3, 12, 21, 30 ఈ తేదీల్లో జన్మించిన వారు 3వ సంఖ్యకు చెందిన వాళ్ళవుతారు. అయితే వీరు తాము కోరుకున్న జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలనుకునే స్వభావం ఉంటుంది. ఎవరైనా వాళ్ళని కట్టిపడేశారు అంటే అస్సలు సహించలేరు. ఇక వీరి భావ ప్రకటన అనేది ధైర్యంగా ఉంటుంది. ఏదైనా మాట్లాడితే ఎవరేమైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి మాట్లాడిన వాళ్ళు చాలామందుంటారు. ఏమో ఇది మాట్లాడితే ఏమనుకుంటారని. కానీ వీళ్ళు అలా కాదనమాట. వెంటనే నోటికొచ్చేసింది చెప్పేస్తారు. ఇక తమ లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. వీరు తమ జీవిత భాగస్వాములను అదృష్టవంతులుగా మార్చగలడం వీళ్ళ ప్రత్యేకత అనమాట. ఇక 7వ సంఖ్య కలిగిన వారితో మీరు బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. అండ్ పరస్పరం గౌరవం, ప్రేమ ఉంటే గనక వీళ్ళ జంట అనేది విజయవంతం అవుతుంది. అండ్ వీళ్ళెవరైనా లేరు అనంటే ఇది లేనట్టు. ఇక 7వ సంఖ్య కలిగిన వారు ఒకే సంఖ్య ఉన్న వ్యక్తులతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. అండ్ ఒకే లక్షణాలు కలిగి ఉండడం వల్ల పరస్పరం అర్థం చేసుకోవడంలో వీరికి ఎక్కువ శ్రమ అనేది ఉండదు. సో, అర్థం చేసుకోవడం చాలా వీలుగా ఉంటుంది. అండ్ ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం అండ్ పరస్పరం సహకరించుకోవడం వీరి బంధాన్ని బలపరుస్తూ ఉంటాయి. ఎవరు చేసుకుంటే ఎవరి పని వాళ్ళది అనుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ పనులను పంచుకోవడం వల్ల ఇద్దరి బంధం అనేది బలపడుతుంది. అండ్ ప్రేమలో స్నేహంగా, నమ్మకంగా ఉండడం వల్ల వీళ్ళ బంధానికి ప్రధాన బలం ఇది మాత్రమే. అండ్ 9వ సంఖ్య ఉన్నవాళ్ళు 7వ సంఖ్య కలిగిన వాళ్ళతో ఈ బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. అండ్ వీరు సహనంతో కూడిన స్వభావాన్ని కలిగి ఉంటారు. నిర్ణయాలను తీసుకునే విషయంలో కూడా ఇద్దరు తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆత్మగౌరవం, బాధ్యతతో జీవనం సాగించే వీళ్ళ బంధం అనేది మామూలుగా ఉండదు. ఇక పరస్పరం అర్థం చేసుకుంటే గనక వీళ్ళ బంధం ఇంకా బాగుంటుంది. అర్థం చేసుకోలేదు అంటే అది మీకు తెలిసిందే. ఈ సంఖ్యలలో ఎవరెవరి అంటే మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా నేను చెప్పిన సంఖ్యల్లో జన్మించిన వాళ్ళు ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.